26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. థర్డ్ టాప్ స్టోరీ, పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన ఉధృతమైంది. శక్తి స్కీమ్ జీవో 97 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పోరుబాట పట్టారు. విద్యార్థులకు బీఆర్ఎస్ బీజేపీ నేతలు సంఘీభావం తెలపడంతో రాజకీయ రగడ రాజుకుంది. హనుమకొండలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వెళుతున్నారన్న సమాచారంతో హరీష్ రావును అడ్డుకున్నారు పోలీసులు. కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుబేదారి పోలీస్ స్టేషన్ కు కాలినడకన వెళ్లారు హరీష్ రావు. పాలిటెక్నిక్ విద్యార్థులను ప్రభుత్వం అణిచివేస్తోందన్నారు హరీష్ రావు. విద్యార్థులు ఏమైనా ఉగ్రవాదులా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సీఎం కావడం క్రిమినల్ వేస్ట్ అని విద్యార్థులు అంటున్నారన్నారు. మీకు ఎవరు చెప్పినారు స్కిల్ యూనివర్సిటీలో కల్పని? ఎవరైనా దరఖాస్తు ఇచ్చిండ్రా? అసలు వాట్ ఈజ్ స్కిల్ యూనివర్సిటీ? స్కిల్ యూనివర్సిటీ పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్తో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినారు. స్కిల్ యూనివర్సిటీకి గవర్నమెంట్తో సంబంధం లేదు. ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ పాలిటెక్నిక్లను తీసుకుపోయి స్కిల్ యూనివర్సిటీలో కలపడం అంటే ప్రైవేట్ పరం చేయడం. ఆ పిల్లల్ని ఆగం చేస్తున్నాం. ఇవాళ పాలిటెక్నిక్ పిల్లలు 15,000 ఫీజు కడితే చదువు అయిపోతుంది. రేపు ప్రైవేట్లో కలిపితే 5,000 సంవత్సరానికి, 3 ఏళ్ళకి 15,000. రేపు మీరు స్కిల్ యూనివర్సిటీలో కలిపితే అడ్డగోలుగా ఫీజులు పెంచితే ఆ పిల్లల భవిష్యత్ ఆగం కాదా? పాలిటెక్నిక్ విద్యార్థులపై ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. చిన్నపాటి ఉద్యోగులుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. వెంటనే జీవో 97 శక్తి స్కీమ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, లేదంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పాలిటెక్నిక్ వచ్చే వాళ్ళు ఏదో ఉత్తర నిరుద్యోగులు ఉంటారని మాత్రం ఎవరు రారు. అట్లాంటి ఈ విద్యార్థుల్ని ఇవాళ జీవో నంబర్ 97 ఇచ్చి ఇలా స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక చిల్లర ఓటు తగిలించి వాళ్ళ గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేసిండ్రు, వాళ్ళ గుర్తింపు రద్దు చేసే ప్రయత్నం చేసిండ్రు, వాళ్ళని డిమోరలైజ్ చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇటు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావును హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. తార్నాకాలో గృహ నిర్బంధం చేశారు. రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్ కు వెళ్లకుండా రామచంద్రరావును అడ్డుకున్నారు. మా ప్రతినిధి విద్యాసాగర్ తో మాట్లాడదాం. విద్యాసాగర్, పాలిటెక్నిక్ విద్యార్థుల అభ్యంతరాలు, నిరసన, అలాగే విపక్షాల ఆందోళనలు, శక్తి స్కీమ్, జీవో 97 ఇలా జరుగుతున్న గందరగోళంతా కూడా ప్రభుత్వం ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుంది? విద్యార్థులకు ఏం భరోసా ఇవ్వబోతోంది? ఎస్, పాలిటెక్నిక్ ఇష్యూలో ఈరోజు ఒక్కసారిగా పొలిటికల్ రచ్చ మొదలని చెప్పుకోవాలి. ఎందుకంటే విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళనకు ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా మద్దతు తెలిపేందుకు ఈరోజు బీఆర్ఎస్ తరఫున హరీష్ రావు, బీజేపీ తరఫున రామచంద్రరావు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో వారిని హౌస్ అరెస్టు చేయడము, ఆ తర్వాత హరీష్ రావును వరంగల్లో అరెస్ట్ చేయడము, ఈ రెండు పరిణామాలు కూడా ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అసలు జీవో నంబర్ 97 తీసుకొచ్చి పాలిటెక్నిక్ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు కూడా ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున విమర్శిస్తున్న నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఈ విద్యార్థులంతా కూడా, పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపకులంతా కూడా ఈ జీవో నంబర్ 97 ముఖ్యంగా శక్తి స్కీమ్ ఏదైతే ఉందో స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్ కింద ఈ యొక్క పాలిటెక్నిక్ కాలేజీలన్నింటినీ కూడా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అయితే దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తడం, అదేవిధంగా విద్యార్థులు ఆందోళనలు దిగడంతో ప్రభుత్వం కూడా దీని మీద స్పందించింది. ఇప్పటికే ఒక కేశవరావు అధ్యక్షతన ఒక హైపవర్ కమిటీని ఏర్పాటు చేసి అసలు విద్యార్థుల్లో ఉన్నటువంటి అపోహలు ఏంటి, వారికి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి, అదేవిధంగా తల్లిదండ్రులు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, ఒకవేళ రాబోయేటువంటి ఇష్యూస్ ఏముంటాయి వీటన్నిటిని అధ్యయనం చేయడము, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా అందులో స్టడీ చేసి ఒక 30 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే విద్యార్థులంతా కూడా తమను జీవో నెంబర్ 97 కింద పాలిటెక్నిక్ కాలేజీలకి ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఎస్బీ టెట్ అంటామో ఆ సాంకేతిక విద్యామండలిలో
స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి కాలేజీలుగా ఉన్న తాము ఒకవేళ స్కిల్ యూనివర్సిటీలోకి చేరితే ఆ ప్రతిపత్తి కోల్పోతాము, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద అక్కడ స్కిల్ యూనివర్సిటీలో ప్రస్తుతం ఏదైతే తమకు కొంత బెనిఫిట్స్ ఉన్నాయో, ముఖ్యంగా పాలిటెక్నిక్ చేసినటువంటి విద్యార్థులు నేరుగా లాటరల్ పద్ధతిలో ఐసెట్ రాసి వాళ్ళు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లోకి వెళ్తారు. అదేవిధంగా పాలిటెక్నిక్ తోటే డైరెక్ట్గా ఉద్యోగాలు పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కోల్పోతాము. వాటితో పాటు ఏదైతే ఫీజులు కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, వీటికి కూడా మారతాయన్నటువంటి ఒక ఆందోళనలో విద్యార్థులు ఉన్నారు. వీటన్నిటిని నివృత్తి చేయడంతో పాటు ఇక్కడ అధ్యాపకులకు కూడా రేపొద్దున ఏఐసిటిలో ఉన్నటువంటి వారంతా కూడా రేపొద్దున ఒకళ్ళ రాష్ట్ర పరిధిలోకి వస్తారా, వారి ప్రమోషన్లు క్యాడర్లు ఏ విధమైన మార్పులు చెందుతారో ఒక క్లారిటీ ఇవ్వాలన్నది ఇక్కడ ముఖ్యంగా అధ్యాపకుల నుంచి వినిపిస్తుంది. ఓవరాల్గా ఇక్కడ ఏదైతే పాలిటెక్నిక్ విద్యలో తీసుకురావాల్సిన అప్గ్రేడేషన్ ఏదైతే ఉందో అది స్టేక్ హోల్డర్స్ అంటే విద్యార్థులు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, వీరితో సంప్రదించకుండా ప్రభుత్వము ఈ యొక్క జీవో నెంబర్ 97 తీసుకొచ్చి ఆ తర్వాత కమిటీ వేయడం అంటూ కూడా కమిటీ వేయడం ఏంటంటూ ఇక్కడ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈరోజు రామాంతపూర్ పాలిటెక్నిక్ కాలేజీ వెళ్లేందుకు బీజేపీ చీఫ్ రామచంద్రరావు, అదేవిధంగా వరంగల్లో పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులను కలిసేందుకు హరీష్ రావు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకోవడం కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్కు స్కిల్ డెవలప్మెంట్ తోడు చేసి వారిని కొంత అప్గ్రేడ్ చేసే దిశగానే ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ పరిణామాలన్నింటినీ కూడా కన్క్లూడ్ చేసేందుకే ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేశాము. కేకే అధ్యక్షతన ఉన్నటువంటి ఆ కమిటీలో 30 రోజుల పాటు చర్చించి ఒక కన్క్లూజన్ తీసుకొస్తామంటూ ప్రభుత్వ వర్గాలు చెప్తూ ఉన్నాయి. రైట్ విద్యాసాగర్. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమనీని డౌన్లోడ్ చేయండి.